ఒకటి మిస్ అయింది పుష్ప అంటూ షెకావత్ పుష్పతో చెప్పే సినిమా డైలాగ్ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ మాట ఓ ఎమ్మెల్యే నోట వెంట వచ్చింది. ఒకటి మిస్ అయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఇది రాజకీయ అంతర్యుద్ధమా లేక అధికారుల తీరు పట్ల అసహనమా అన్నది అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మిస్ అయిన ఒక్కటి ఏంటి? ఎవరా ఎమ్మెల్యే? నెల్లూరు నుంచి స్పెషల్ రిపోర్ట్. సింహపురి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అధికారపక్షమైన విపక్షమైన ఇక్కడి నేతల మాటలు తూటాల్లా పేలుతుంటాయి. గుండెకాయలాంటి నెల్లూరు సిటీ, రూరల్ సహా ఇప్పుడు నెల్లూరు జిల్లా మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యేలే. అలాంటి గుండెకాయ చుట్టూ ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా సిటీ ఎమ్మెల్యే అయిన మంత్రి నారాయణకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య అంతర్గత విభేదాలున్నట్టు చర్చ నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఒకటి తగ్గింది పుష్ప అంటూ సినిమాలో పోలీస్ ఆఫీసర్ చెప్పే డైలాగ్ శ్రీధర్ రెడ్డి నోట వెంట వచ్చింది. ఆ ఒకటి ఏంటనేదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చర్చ. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి. వాటిలో 28 డివిజన్లు నెల్లూరు సిటీ పరిధిలో, 26 డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలో ఉంటాయి. అంటే కార్పొరేషన్లో సిటీ, రూరల్ రెండూ ముఖ్యమే. అయితే నారాయణ మున్సిపల్ మంత్రి అయ్యాక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో చాలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తెలియకుండానే కార్పొరేషన్ అధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పన్ను వసూళ్ల వ్యవహారంలో విభేదాలకు కేంద్ర బిందువైంది. పెండింగ్లో ఉన్న ఇంటి పన్ను, కుళాయి పన్నులను చెల్లించకపోతే చర్యలు తప్పవని, కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టవద్దని మంత్రి నారాయణతో పాటు కార్పొరేషన్ అధికారులు కూడా గతంలో హెచ్చరించారు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించకుంటే వారి ఇంటి ముందు డప్పు కొట్టించడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయించడం లాంటి చర్యలు తప్పవన్నట్టు అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో. దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా, మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు. ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు, మీ ఎగస్టాలు వద్దు, మీ కిండలు వద్దు. ఈ విషయం మీద గతంలో కోటంరెడ్డి నేరుగా కార్పొరేషన్ ఆఫీసులోనే మీటింగ్ పెట్టి అధికారుల తీరు మీద తీవ్రంగా మండిపడ్డారు. అప్పట్లోనే మంత్రి నారాయణకు పరోక్షంగా చురకలు వేశారు. దీంతో నారాయణ కూడా పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేయబోమంటూ స్పష్టత ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మరోసారి ఈ అంశాలు నెల్లూరులో చర్చకు దారితీశాయి. 27 సోమవారం జరిగిన ప్రజా విజ్ఞప్తుల దినోత్సవంలో పాల్గొన్న కోటంరెడ్డి ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుంటూ అధికారుల మీద మరోసారి మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్ల మీదకి బుల్డోజర్లు వెళ్లాలంటే తమను దాటుకుని వెళ్లాలంటూ గట్టిగానే చెప్పారు. ఈ సందర్భంగా ఒకటి తగ్గింది అంటూ పదే పదే ఆయన సినిమా డైలాగ్ చెప్పడం విశేషం. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో, వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు. అది నేనే. నా శరీరం మళ్ళీ చెప్తున్నా సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో, స్థలాల జోలికో అధికారులు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా, మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం
నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవు. ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. ఇక కార్పొరేషన్లో జరిగే సమావేశాలకు, మంత్రి నారాయణ సమక్షంలో జరిగే సమీక్షా సమావేశాలకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడం, రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 కార్పొరేషన్ డివిజన్లలో అధికారుల బదిలీలు, లేఅవుట్ల విషయంలో జోక్యం, భవన నిర్మాణ ప్లానింగ్ అనుమతులు తనకి తెలియకుండా ఇవ్వటం వంటి అంశాలు శ్రీధర్ రెడ్డికి కోపం తెప్పించాయని చెప్పుకుంటున్నారు. పైగా మంత్రి నారాయణ నేరుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం, శ్రీధర్ రెడ్డితో చర్చించకపోవడం ఆయన అనుచరులకు మింగుడు పడడం లేదట. ఈ క్రమంలో కార్పొరేషన్లో కోటంరెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఎవరికన్నది ఆసక్తికరంగా మారింది. ఒకటి తగ్గింది అంటే అది తనకిచ్చే గౌరవమా అన్నదే చర్చ. ఏమైనా స్వపక్షంలో విపక్షంలా మారిన నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాలు అంతర్యుద్ధంగా మారకముందే అధిష్టానం దృష్టి పెడుతుందేమో చూడాలి.